పోలీసులు కొట్టడం వల్ల తండ్రి కొడుకులు మరణించిన కేసులో 9 మంది పోలీసులకు తమిళనాడులోని మదురై జిల్లా అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఘటన 2020లో జరిగింది. తూత్తుకుడి జిల్లా సాతంకులంలో జరిగిన ఈ ఘటనను హత్యగా పరిగణిస్తున్నట్లు మదురై జిల్లా అదనపు సెషన్స్ కోర్టు 2026 మార్చి 23వ తేదీన పేర్కొంది. ఏప్రిల్ 2న జడ్జి శిక్ష వివరాలను ప్రకటించారు. మార్చి 23న జడ్జి ముత్తు కుమారన్ తీర్పును చదువుతూ తండ్రి కొడుకులైన జయరాజ్ బెనిక్స్ మరణాలను హత్యగా నిర్ధారిస్తున్నట్లు తెలిపారు. జయరాజ్ జెనిక్స్లపై పెట్టిన కేసు తప్పుడు కేసు అని విచారణలో తేలిందని జడ్జి పేర్కొన్నారు. కేసు విచారణ ఆధారంగా నిందితులందరూ నేరస్తులే అని తీర్పునిచ్చారు. నిందితులందరికీ శిక్ష విధించాల్సిన అవసరం ఉందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా సాతంకులం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన శ్రీధర్ ఉన్నారు. ఆయనతో పాటు సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్లు సామదురై, ముత్తురాజ్, చెల్లదురై, థామస్, ఫ్రాన్సిస్, వేలుముత్తు, పాల్ దురైలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో పాల్ దొరై 2020 ఆగస్టులో కరోనాతో మరణించారు.